శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సర మాఘ శుద్ధ త్రయోదశి సోమవారం. ఈరోజు పునర్వసు నక్షత్రం. ఈరోజు ఫిబ్రవరి 10, 2025 తేదీ సోమవారం. ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:38 లాగైతే 1:24 వరకు ఉంది. మళ్ళా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:55 లాగైతే 3:40 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. వజ్యం ఉదయం 6:41 లాగైతే 8:16 వరకు కూడా వజ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి పునర్వసు నక్షత్రం ఎవరికి తారావాలని కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, పొబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతతార, ఉత్తరాభద్ర, రేవతి. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి పునర్వసు అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మిన వాళ్ళకి పరాక్రమవంతమైన ఆదాయం ఏర్పడతాయి. వృషభ రాశిలో జన్మిన వాళ్ళకి ధనలాభం కలుగుతుంది. మిథున రాశిలో జన్మిన వాళ్ళకి కార్యజయం కలుగుతుంది. కర్కాటక రాశిలో జన్మిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. సింహరాశిలో జన్మిన వాళ్ళకి వ్యాపారంలో లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుంది. కన్యారాశిలో జన్మిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. తులారాశిలో జన్మిన వాళ్ళకి పితృరాజితం కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశిలో జన్మిన వాళ్ళకి కళత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. ధనురాశిలో జన్మిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. మకర రాశిలో జన్మిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు అంటారు. కుంభరాశిలో జన్మిన వాళ్ళకి కూడా సంతానానికి సంబంధించిన శుభవార్తలు వినేటువంటి అవకాశం ఉంటుంది. మేన రాశిలో జన్మిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, మొదలైనటువంటి వస్తువులు ప్రయోజనాలు చేసిన వాళ్ళకి కానీ, వస్త్ర వ్యాపారులకు కానీ, సముద్రయానం చేసిన వాళ్ళకి కానీ, సముద్ర ఉత్పత్తులు ప్రయోజనాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగా లాభదాయకంగా అవకాశం ఉంది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు సోమవారం, అందువల్ల ఆ చంద్రశేఖరుని, పరమేశ్వరుణ్ణి ఆవు పాలతో అభిషేకించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రరీత్యా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి గొల్లాల మామిడి.